ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. చంద్రబాబు హయాంలో వైద్యం కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. పేదలకు మంచి జరుగుతుందంటే బాబు ఓర్చుకోలేరని అన్నారు. పల్నాడు జిల్లాలో ప్రారంభమైన యువగలం పాదయాత్రలో లోకేష్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు లోకేష్ను శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెడతారని జోసెన్ చెప్పారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లోకేష్ దా అని ఘాటుగా విమర్శించారు. గారి ఆశీస్సులతో చిలుకలూరుపేట ప్రజలందరి ఆశీస్సులతో మీ ఎమ్మెల్యేగా ఈరోజు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ హాస్పిటల్ని ప్రారంభించుకోవడము ఎప్పటికీ మర్చిపోలేననే విషయం మీ అందరికి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ హాస్పిటల్ ఇంతకుముందు ఎలా ఉండేదే మీకు తెలుసు. ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంది మనకున్నటువంటి సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఇది 30 బెడెడ్ ఉండేది. మరి ఈ హాస్పిటల్ చాలాసార్లు మనం చూసాము. ఇంతకు ముందు ఎన్నికల ముందు మనం చూసాము. ఎక్కడ అసలు చూసినా కూడా ఏమాత్రం కూడా ఎన్నికల ముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఏమాత్రం కూడా గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. మరి ఈ రోజున ఇదే హాస్పిటల్ను మనము మరి అప్గ్రేడ్ చేసి మరి ఈరోజు 96 మంది వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకొని 18.5 కోట్లతో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకొని ఒక 2 కోట్లతో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఇంకా ఒక 9.5 కోట్లతో ఈ చుట్టుపక్కన రిటైనింగ్ వాల్ సీసీ రోడ్లన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకునేందుకు మరి ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి ఒక్కసారి మనం చూసినట్టయితే నేను ఎమ్మెల్యేగా అయిన మొదట్లో ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పనులు పర్యవేక్షిస్తే ఇది మీ అందరికి కూడా తెలుసు. ఎన్నికల ముందు కేవలం ఒక 1 నెల రోజుల ఎన్నికల ముందు గతంలో ఉన్న నాయకులు హడావిడి చేసి ఇక ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఏం లాభం శంకుస్థాపనలు చేస్తే, హడావిడి చేస్తే, ప్రజల్ని మాయ చేసి మోసం చేయడానికి చేసి ఇక నేను గెలిచినాక ఇక్కడ పనులు ఎక్కడి వరకు అవుతున్నాయి అని చూడటానికి వస్తే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఈ హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ చూస్తే అటుపక్కనేమో ఒగేరు వాగులు, ఈ హాస్పిటల్ ఏమో ఇట్లా ఉంది. ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అప్పుడప్పుడే కాస్త మొదలై ఈ హాస్పిటల్ కన్నా ఇంకా కిందికి ఒక ఫ్లోర్ కిందికనే చెప్పొచ్చు. ఇంకా కిందికి అంటే ఒక ఫ్లోర్ డౌన్లో దీన్ని ఏదో కాస్త కన్స్ట్రక్షన్ మొదలైనట్టు కనపడ్డది. నేను ఆశ్చర్యపోయాను. అవతల ఒవగేరు వాగుంది, ఈ హాస్పిటల్ ఈ ఎత్తునుంటే ఇది వచ్చేదేంది ఇంత కిందికి కడుతున్నారని చెప్పేసి నేను ఆశ్చర్యపోయి ఎంబటే ఉన్నటువంటి అధికారులని, ఈ కడుతున్నటువంటి ఈ కాంట్రాక్టర్ని అందరినీ కూడా పిలిపించుకొని కూర్చోబెట్టి, ఏమయ్యా మీకేమన్నా అర్థమవుతుందా, మన ఇల్లు కట్టుకుంటూ ఇట్లానే కట్టుకుంటామా ఏంటి ఇది ఇలా మొదలు పెట్టారు అని చెప్పి వాళ్ళతో